సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 7-10 చదువుకుందామండి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటి లాగున వీణ చేత పట్టుకొని వాయించెను. చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే ఆయనకి ఈర్ష, ద్వేష, అసూయ, ఆ మనస్తత్వము ఆయనలో వచ్చిందో, 9వ వచనము, నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. మరునాడు అంటే ద వెరీ నెక్స్ట్ డే దురాత్మ వచ్చింది. మీరు అనుకుంటున్నారు అసూయే కదా, కుల్లే కదా, కొంచెమే కదా అని అంటే, ఎప్పుడైతే ఆ విషపు చూపు ఆయనకి కలిగిందో, ఎప్పుడైతే అసూయ కలిగిందో, దేవుని ఆత్మ ఆయనని విడిచిపోయింది. దేవుని ఆత్మ విడిచిపోయి ఏమొచ్చిందంట? దురాత్మ వచ్చిందంట. దురాత్మ వచ్చినప్పుడు ఇక్కడ ప్రవచిస్తున్నాడు అని అంటున్నారు కదా. మీరు అనుకుంటున్నారు ఓహో దురాత్మ కూడా ప్రవచిస్తుంది. నో, దురాత్మ ప్రవచిస్తున్నాడు అని ఉంది, కానీ అది ప్రవచనం కాదు. దురాత్మ పట్టిన వారంట పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారంట. అర్థం కానీ ఇంగ్లీష్లో చూసినట్లయితే బ్యాబ్లింగ్ అంటే ఏం మాట్లాడుతున్నారు అర్థం కాదంట. అంటే ఎంత పిచ్చెక్కిపోయిందంటే ఆయనకి దురాత్మ ద్వారా ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియట్లేదు. ఆ మాటలు ఆయన జుట్టు బీక్కుంటున్నాడు, ఆయన తలను కొట్టుకుంటూ ఉన్నాడు, ఆయన ఎంతో ప్రయాసపడుతున్నాడు. నాకు చికాకుగా ఉంది, టార్మెంటింగ్, బాధపరచు ఆత్మలు ఈ రీతిగా సౌల్ని బాధపరుస్తున్నాయంట. ఆయన ప్రవచిస్తున్నాడు అంటే అది దేవుని ఆత్మ కాదు. అందుకని చెప్తున్నాను, ప్రవచనం అన్నీ పరిశుద్ధాత్మ దగ్గర నుండి వచ్చింది కాదు. చాలా మంది ప్రవచనం వెంట పరిగెత్తుతున్నారు, కానీ దేవుని దగ్గర పరిగెత్తండి. దేవుని వైపు పరిగెత్తితే దేవుడే తన ఆత్మ ద్వారా తన మాటను మీకు అందిస్తాడు. దాని తగ్గట్టు చేయొచ్చు. ఈ ప్రవచనము ఆ వ్యక్తి భలే ప్రవచిస్తాడండి, నేను వారి దగ్గరికి వెళ్తాను. నో, టెస్ట్ ద స్పిరిట్. ప్రతి ఆత్మని పరీక్షించి చూడాలని ఆయన వాక్యం తెలియజేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. నేను అదే అంటున్నాను, మరలా చెప్తున్నాను, వాక్యము పైన మన జీవితం ఆధారమై ఉండాలి, కానీ ప్రవచనమో ఇదో అదో. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ లైన్ విత్ వాట్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ టోల్డ్ యూ, దేవుడు అప్పటికే చెప్పి అప్పుడు మీరు ఇంకా నమ్మనట్లయితే అప్పుడు ప్రవచనం ద్వారా ఎవరితోటో మాట్లాడతాడు. కానీ మొదట ప్రవచనము కాదు, మొదట దేవుడు మీతో మాట్లాడాలి, వాక్యం ద్వారా మాట్లాడాలి. దాని తర్వాతనే ప్రవచనం, దాని తర్వాతనే ఇంకేమైనా కన్ఫర్మేషన్. ఈ రీతిగా నాట నుండి సౌలు దావీదునకు విషపు చూపు, మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చిందంట. చూసారా ఈ కక్ష ఎంత భయంకరమైనది. ఇది చాలా సీరియస్ మ్యాటర్ అండి. ఈరోజు మీకు ఎవరి మీద అయినా కక్ష ఉందా, పగ ఉందా, లేకపోతే చేదు ఆ భావం ఉందా? ఎవరి ఎడలైనా శత్రు భావం ఉందా? వారిని చూస్తే నేను ఇట్లా, వారిని చూడకుండా నేను దాటిపోతాను. వారు మీ కళ్ళ ముందు కనబడితే అనుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు. మీ బంధువులు కావచ్చు, మీ కోవర్కర్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేకపోతే మినిస్ట్రీలో పనిచేసేవారు కావచ్చు. ఒకవేళ వారిని చూస్తే మీకు ఒకలాంటి అడ్డము, లేకపోతే ఒకలాంటి విరుద్ధమైన భావము, చేదు మీకు అనిపిస్తున్నట్లయితే ఐఎమ్ టెల్లింగ్ యూ, బీ వెరీ కేర్ఫుల్. దాని వేర్లతో సహా పెరిగి పడేయండి. ఎందుకంటే ఆ కక్ష ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడైతే ఆ చేదు భావం ఉంటుందో, ఎక్కడైతే పగ ఉంటుందో, నిశ్చయముగా పరిశుద్ధాత్ముడు ఆ దేహంలో నిలబడడు. మిమ్మల్ని అడుగుతాను, మీకు కక్ష కావాలా, పరిశుద్ధాత్ముడు కావాలా? మీ పగ సాధించాలా, లేకపోతే మీకు పరిశుద్ధాత్ముడు కావాలా? వారు నన్నంత మాట మీకు ఏం తెలుసు అండి, మళ్ళీ నాకు ఎంత కీడు చేస్తారు, నన్ను అందరి ముందు అవమానించారండి, నేను చెప్పండి మ్యానిపులేట్ చేస్తాడు, వక్రీకరించి చెప్పాడు, నా గురించి ఇంత చెడు ప్రచారము చేస్తాడు. ఐ డు నాట్ కేర్, వీ డు నాట్ కేర్, ద బైబిల్ డజంట్ కేర్. మీకు ఎవరి పట్ల అయినా పగ ఉన్నట్లయితే అర్జెంటుగా వెళ్ళి సమాధాన పడండి. ఆ పగ ఎదిగే కొలిది, ఆ కక్ష ఎదిగే కొలిది పరిశుద్ధాత్ముడు నిలబడడు. వెంటనే ఏమొస్తుందంట, మీరు మీ నోటి మాటతో చెప్తారా? ఏమొస్తుంది? దురాత్మ వస్తుంది. అవును, ఆలయానికి వస్తున్నారు, అవును ప్రార్థన చేస్తున్నారు, అవును చప్పట్లు కొడుతున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ మీ ప్రార్థన ఆలకించబడదు, మీకు సమాధానము రాదు. వినటానికి కష్టంగా ఉంది కదండి. దేవుడు అన్నాడు, యేసుప్రభు అన్నాడు,
మీరు మీ బలులు అర్పించక ముందు, మీ కానుకలు ఇచ్చే ముందు మీకు ఎవరి గురించి అయినా అసమాధానంగా ఉన్నట్లయితే, మీరు ఎంత తెచ్చారు నాకు అవసరం లేదు, మీరు పెద్ద బంగారపు గిన్నెనే తెచ్చి ఉంటారు నాకు అవసరం లేదు, మీ కానుకను అక్కడ పక్కన పెట్టేసి మొదట వెళ్ళి సమాధాన పడి అప్పుడు నా దగ్గరకు వచ్చి కానుక ఇవ్వి అని అడిగాడు. అవునా కాదండి? ఈరోజు చాలా మంది కానుకలు అంటే కేవలం డబ్బులు, వస్తువులు ఇవి కాదండి. కానుక అంటే మీ ఆరాధన, మీ స్తుతి, మీ ప్రార్థన, మీ కృతజ్ఞతలు, ఇవన్నీ కూడా దేవుడు అంటున్నాడు, ఇవన్నీ ఫస్ట్ పక్కన పెట్టే, ఇవన్నీ నాకు అవసరం లేదు. ఎందుకంత పగ, ఎందుకంత కక్ష, ఎందుకంత అసూయ, ఎందుకు వారంటే అంత చేదు అనుభవము, చేదు భావము, ఎందుకు వారి గురించి నువ్వు ఎంత ఆరాధిస్తున్నావు నాకు దేవుడు అంట వినడంట, స్టాండ్ బై పొజిషన్లో ఉంటాడంట. అంటే ఆయన అక్కడే ఉన్నాడంట, ఇంకా విడిచిపెట్టలేదు మైండ్, ఇంకా విడిచిపెట్టలేదు, అక్కడే ఉన్నాడు. ఈజ్ వెయిటింగ్. నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆన్సర్ రావట్లేదు, మీరు ఎంత ప్రార్థన చేసిన జవాబు రావట్లేదు, ఆయన వెయిట్ చేస్తున్నాడంట స్టాండ్ బై పొజిషన్లో ఇట్లా నిలబడి. చూడండి, ఎవరైనా ఆఫీసర్ నిలబడి ఉంటే ఎట్లుంటారు, అట్లా నిలబడి చూస్తాడంట. ఎప్పుడు మన హృదయాన్ని సరి చేసుకుంటామో, ఎప్పుడు మన హృదయాన్ని సరిగ్గా చేసుకుని కల్మషం లేకుండా, పగ లేకుండా, అసూయ లేకుండా, కక్ష లేకుండా ఎప్పుడు హృదయం శుద్ధిగా ఉంటుందో అప్పుడు మన జవాబులు పొందుకుంటామంట. ఈరోజు జవాబు రాకపోవడానికి కారణం ఏంటి? నేను ఉపవాసం ఉన్నానండి, నేను ప్రార్థన చేస్తున్నానండి, నేను బైబిల్ చదువుతున్నానండి, కానీ ఆ దూర బంధువులు ఉన్నారు చూడండి, వారితో నాకు పడదండి. పడదేంటండి? పడదు. ఎవరితో పడదేంటి? ఈరోజు వాళ్ళకి మీరంటే పడకపోయినా మీరు వారితో వెళ్ళి సమాధాన పడండి. అటువంటి వారు ఉంటే చేతులెత్తి హల్లెలూయా చెప్తానండి. ఎట్లకైనా నేను వారితోటి సమాధాన పడతాను. ఈరోజు నేను అంటున్నాను, మీకు సమాధానం కావాలా, పరిష్కారము కావాలా, దీవెన కావాలా, దేవుని ఆత్మ నాకు దేవుని నామంలో వాడబడాలని ఆశ ఉందండి, ఫలించాలని ఆశ ఉందండి, ఇవి చేయాలని ఆశ ఉంది. ఐఎమ్ టెల్లింగ్ యూ, కక్ష, పగ, అసూయ, ద్వేషం ఇవి ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని వాడుకోలేడు. ఒకవేళ వాళ్ళు ఎంత ఘోరమైన కార్యాలు మీ ఎడలో చేసినప్పటికీ క్షమించండి, వదిలేసుకోండి. ఎటువంటి పగ, ఒకవేళ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తే అసలు నన్ను పట్టించుకున్నట్లు వెళ్ళిపోతున్నారండి నా ముందు నుండి అంటే, మీరు పరిగెత్తి బాగున్నారా అని అడిగితే బాగున్నాంలే అని చెప్పినా మీరు దోషులు అవుతారా, వారు దోషులు అవుతారా? వారే అవుతారు. సో ఇట్ డజంట్ మ్యాటర్. వారు ఎట్లాంటి రియాక్షన్ ఇచ్చినా మనకు అవసరం లేదు. మనం ఎవరి కోసం చేస్తున్నాము? దేవుని కోసము. అదే రీతిగా పరిశుద్ధాత్ముడు ఆయన అంటాడు చూడండి, దావీదు, దయచేసి నీ ఆత్మ నా యొద్ద నుండి తీసివేయకని బతిమాలుకుంటాడండి. ఎందుకు బతిమాలుకుంటాడంటే ఆయనకి తెలుసు, ఎందుకంటే ప్రత్యక్ష సాక్షిగా సౌల్ని చూశాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ ఆయనని విడిచి వెళ్ళిందో ఎంతగా పీడించబడ్డాడో, ఎంతగా బాధ పెట్టబడ్డాడో కల్లారా చూశాడు. కాబట్టి అమ్మో నాకు ఆ దుస్థితి వస్తుందేమో, అమ్మో నా స్థితి కూడా అలాగా అయిపోతుందేమో అని, దయచేసి అయ్యా నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకు. మరలా అడుగుతున్నాను, పరిశుద్ధాత్ముడు కావాలా? మీ పగ సాధిస్తారా? పరిశుద్ధాత్ముడు మీలో ఉండాలని ఆశ ఉందా? దేవుడు నాతో ఉంటే అది నాకు చాలు, నాకు ఇంక ఏం అక్కర్లేదు, నా స్థాయి అక్కర్లేదు, వారు నేను ఎంత అవమానించినా పర్వాలేదు, నన్ను చంపాలనుకున్నా పర్వాలేదు, నా పైన చాతబడి చేసినా పర్వాలేదు, ఐ విల్ స్టిల్ ఫర్గివ్ దెమ్. కెన్ యూ సే? నేను ఇంకనూ క్షమిస్తాను. ఎందుకంటే వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు మీ రైట్ నౌ ఇస్ ద హోలీ స్పిరిట్ షుడ్ బి ఇన్ సైడ్ ఆఫ్ మీ. పరిశుద్ధాత్ముడు నాలో ఉండాలి, అది నాకు ముఖ్యమైనది.